వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే. యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను మీ జేమ్స్, న్యూట్రిషనిస్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి ఒక టాపిక్ ఐరన్ గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఐరన్ మన బాడీకి ఏ విధంగా సపోర్ట్ అవుతుంది, ఇది బేసికల్గా మనం తీసుకునేటటువంటి ఫుడ్స్లో వేటిల్లో ఐరన్ అనేది ఎక్కువగా వస్తుంది, తక్కువ చేస్తే ఏం ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, సగటుగా ఐరన్ మనం ఏ విధంగా లాస్ అవుతూ ఉంటాము, ఇది ముఖ్యంగా ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది, వీటన్నిటిని ఈరోజు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. సో జాగ్రత్తగా ప్రతి ఒక్కరు వినడానికి ట్రై చేయండి. సో హోప్ యూ ఆల్ స్టే విత్ మీ. సో ఎస్, ఐరన్. మొట్టమొదటిగా మనకి ఐరన్ ఎందుకు కావాలి అని అంటే దీని యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి, మన బాడీలో హీమోగ్లోబిన్ అనేటటువంటిది ప్రాపర్గా ఉండాలి. మంచి హీమోగ్లోబిన్ లెవెల్స్ని మనం మెయింటైన్ చేయాలి అని అంటే మనకి ఖచ్చితంగా ఐరన్ అనేటటువంటిది అవసరం పడుతుంది. ఎందుకు హీమోగ్లోబిన్ కావాలి అని అంటే మన బ్లడ్లో మన రక్తం ఏదైతే ఉంటుందో దాంట్లో మనకు ఒక రకమైనటువంటి హీమోగ్లోబిన్ అనేటటువంటిది, అంటే మన రక్తం రెడ్ కలర్లో ఉంటుంది కదా. సో మనందరికీ తెలుసు మన బ్లడ్ అనేటటువంటిది రెడ్ కలర్లో ఉంటుంది. బట్ కొన్ని జంతువులకి కొన్ని ఇన్సెక్ట్స్కి మనకు తెలిసినటువంటి విధంగా వైట్ కలర్లోను కొన్ని బ్లూ కలర్లో కూడా ఉంటాయి, రైట్. సో ఈ హీమోగ్లోబిన్ అనేటటువంటి ఈ పిగ్మెంట్ ఏదైతే ఉందో బేసికల్గా ఈ హీమోగ్లోబిన్ అనేటటువంటిది మన బ్లడ్లో ఉండేటటువంటి ఆక్సిజన్ని పట్టుకునేటట్లుగా చేస్తుంది. మనం పీల్చినటువంటి గాలి మన టిష్యూస్ వరకు వెళ్ళాలి, మన కణాల వరకు వెళ్ళాలి. బేసికల్గా ఆక్సిజన్ అంటే ప్రాణవాయువు ఏదైతే ఉందో మన బాడీకి చేరాలి అని అంటే మన కణాల దగ్గర నుంచి మన అవయవాల దాకా కంప్లీట్గా ఈ ప్రాణవాయువు అనేటటువంటిది వెళ్ళాలి. ఆక్సిజన్ అనేది సప్లై ప్రాపర్గా అవ్వాలి అని అంటే మన లంగ్స్ అనేటటువంటివి ఆక్సిజన్ని తీసుకుంటాయి. తర్వాత మన బ్లడ్ ఆక్సిజన్ని పట్టుకొని మన శరీరం అంతా తిప్పుతూ ఉంటుంది. సో రక్తం ఏదైతే ఆక్సిజన్ని పట్టుకోవాలి అని అంటే మనకి ప్రాపర్ హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేటటువంటివి మనం మెయింటైన్ చేసుకోవాలి. మంచి హీమోగ్లోబిన్ లెవెల్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకోవాలంటే ఫైనల్గా ఐరన్ అనేటటువంటిది తప్పకుండా మన బాడీకి ఇస్తూ ఉండాలి. మనకి ఐరన్ అనేటటువంటిది ఒక అడల్ట్ని చూసుకుంటే, ఒక అడల్ట్ అంటే వయసులోకి వచ్చినటువంటి ఒక వ్యక్తిని చూసుకుంటే లిటరల్లీ 5 mg ఆఫ్ ఐరన్ అనేది బాడీ స్టోరప్ చేసుకుంటుంది, బాడీ దాచుకొని ఉంచుకుంటుంది. కాకపోతే మనం అదే విధంగా లాస్ అవుతూ కూడా ఉంటాము. వేటిలో మనకి ఐరన్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మన లివర్లో ఐరన్ అనేది స్టోర్ అవుతుంది, మన టిష్యూస్లో ఐరన్ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది, మన స్ప్లీన్ అనేటటువంటి ఒక అవయవం ఏదైతే ఉందో దాంట్లో స్టోర్ అవుతూ ఉంటుంది. వీటన్నిట్లలో ఐరన్ అనేటటువంటిది కొంచెం మన బాడీ స్టోరప్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. సో సగటుగా మనం ఐరన్ అనేటటువంటిది తీసుకునేటట్లయితే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ ఐరన్ అనేది తక్కువ అవుతే ఈ మినరల్ ఏదైతే ఉందో మన డెఫిషియన్సీ చేసినప్పుడు మొట్టమొదటిగా వచ్చేటటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే ఎనెమిక్ కండిషన్స్కి మనం గురవుతాం. ఎనీమియా మనం ఆల్రెడీ లేటర్ అంటే వచ్చినటువంటి ఎపిసోడ్స్లో మనము ఎనీమియా గురించి కొంచెం తెలుసుకున్నాము. ఫస్ట్ మొట్టమొదటిగా ఐరన్ డెఫిషియన్సీ అనేటటువంటిది జరిగితే ఖచ్చితంగా మనం ఎనీమియా కండిషన్స్కి మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. లేటర్ ఆన్ కొన్ని మినరల్స్ డెఫిషియన్సీ వల్ల జస్ట్ లైక్ వైటమిన్ B12 అయినా వైటమిన్ C అయినా వీటి వల్ల కూడా యాక్చువల్గా ఎనెమిక్ కండిషన్స్కి మన బాడీ వెళ్తుంది. బట్ వైటమిన్ ఏదైతే B12 కానీ వైటమిన్ C కానీ ఇవి యాక్చువల్గా కొద్ది మట్టుకే. బట్ ఐరన్ డెఫిషియన్సీ అనేటటువంటిది జరిగితే ఖచ్చితంగా ఒక భారీ ప్రమాదం అనేది మన బాడీకి జరుగుతూ ఉంటుంది. ఎనెమిక్ కండిషన్స్కి మనం ఎఫెక్ట్ అవుతూ ఉంటాం. రక్తహీనత, మన ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో సమృద్ధిగా ఉండవు, బ్లడ్ లాస్ అనేటటువంటిది అవుతుంది. సో బ్లడ్ అనేది లేకపోతే డెఫినెట్లీ మనం ఎనర్జీ ఎక్కువ ఉండదు, మనము ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తూ ఉంటాం. మనం పీల్చినటువంటి గాలి కూడా మనకి బ్రెయిన్ దాకా చేరదు, కళ్ళు తిరిగి పడుతూ ఉండటము, డిఫరెంట్గా మన బాడీలో అసలు ఎనర్జీ ఉండదు, నిరంతరం పడుకునే ఉంటాం, త్వరగా ఫీవర్స్కి అటాక్ అవుతూ ఉంటాం. సో అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎనీమియా కండిషన్లో ఇలాంటి పరిస్థితి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి, మనము దాని బారిన పడకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా మనకి ఐరన్ యొక్క హెల్ప్ అనేది కావాలి. సో ఐరన్ సగటుగా చూసుకుంటే ప్రతి ఉమెన్లోనూ ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది అని సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకసారి ఒక రకమైనటువంటి థియరీ కూడా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు.
ఆన్ ది ఏజ్ 15 to 65 ఇయర్స్ ఉండేటటువంటి ప్రతి ఉమెన్స్కి ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేటటువంటిది పడుతూ ఉంటుంది. ఏ విధంగా పడుతూ ఉంటుంది అని అంటే, మెన్స్ట్రువల్స్ టైంలో మనకి ఎక్కువగా బ్లడ్ లాస్ అనేది అవుతుంది అని అంటే దానికి కారణం కూడా ఐరన్ డెఫిషియన్సీ అవ్వచ్చు. సగటుగా మెన్స్ట్రువల్ టైంలో, పీరియడ్స్ టైంలో యాక్చువల్గా బ్లడ్ లాస్ అవుతూ ఉండే సమయంలో మనం 0.5 mg నుంచి 1 mg వరకు మన రక్తంలో ఉండేటటువంటి ఐరన్ని కోల్పోతూ ఉంటాం. దానివల్ల నడుము నొప్పి రావటము, కడుపు నొప్పులు రావటము, సో దాంతోపాటు చూసుకుంటే మనకి ఎనర్జీ లేకపోవటము, హెడేక్స్ విపరీతంగా రావటం, మూడ్ స్వింగ్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి డెఫినెట్లీ. సో ఐరన్ డెఫిషియన్సీ అనేటటువంటిది ఖచ్చితంగా పడుతూ ఉంటుందన్నమాట అలాంటి కండిషన్లో. సో మనం స్టోరప్ అయినటువంటి ఐరన్ ఏదైతే ఉందో మనకి 5 mg to 7 mg వరకు మన బాడీ స్టోరప్ చేసుకుంటూ ఉంటుంది ఐరన్ని. బట్ ఈ స్టోరప్ అయినటువంటి ఐరన్ మనం డెఫిషియన్సీ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక రకమైనటువంటి ఐరన్ డెఫిషియన్సీలోకి మనం పడుతూ ఉంటాం. సో మెనోపాజ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, ఓకే, మెన్స్ట్రువల్ స్టాప్ అయ్యేటటువంటి టైంకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఐరన్ డెఫిషియన్సీ ఎక్కువగా జరుగుతుంది. మెనోపాజ్ సిచ్యువేషన్స్లోకి వచ్చినప్పుడు 10 mg ఆఫ్ ఐరన్ ఖచ్చితంగా మన బాడీకి ఇస్తూ ఉండాలి. సో ఐరన్ డెఫిషియన్సీ వచ్చేటప్పుడు చాలా ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం. ముఖ్యంగా లేడీస్ కానీ సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. సో మెన్స్ట్రువల్స్ టైంలో కూడా పిఎంఎస్ ప్రాబ్లమ్స్ నుంచి కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ జస్ట్ లైక్ పీసీఓడి సమస్యల నుంచి కూడా మనం ఎస్కేప్ అవ్వాలి అని అంటే వీ నీడ్ ప్రాపర్ ఐరన్ మన బాడీకి అవసరం పడుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఐరన్ని మన బాడీలో ఉంచుకోవాలి. మెజారిటీగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ఒక సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఐరన్ అనేటటువంటిది చాలా లోపం జరుగుతూ ఉంటుంది. అందుకనే మనకి పీరియడ్స్ టైంలోనూ చాలా రకాలైనటువంటి సమయాల్లోనూ మనం మెజారిటీగా కడుపు నొప్పి అనే డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చెప్తూ ఉంటారు. అది ఎందుకనంటే మెన్స్ట్రువల్ స్టార్ట్ అవ్వకముందే ఒక 5 days బిఫోరే ఐరన్ని బాగా ఎక్కువ ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కనుక మన డైట్లో వీటిల నుంచి మనం కొంచెం ఎస్కేప్ అవ్వచ్చు. ఈ కడుపు నొప్పి ఈ సమస్యల నుంచి మనం కొంచెం రిలీఫ్ అవ్వచ్చు. సో ఆ విధంగా ఐరన్ని మనం నింపుకుంటూ ఉండాలి. మనం తీసుకునేటటువంటి డైట్స్లో ఐరన్ అనేటటువంటిది చాలా వాటిల్లో మనకి దొరుకుతూ ఉంటుంది. అప్రాక్సిమేట్గా చూసుకుంటే మనకి ఐరన్ అనేటటువంటిది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లోను, కొంచెం మష్రూమ్స్లోను మనకి ఐరన్ అనేటటువంటిది దొరుకుతుంది. బెల్లం ఏదైతే ఉంటుందో తాటి బెల్లం అనేసి అంటాం కదా, వాటిల్లో ఐరన్ అనేటటువంటిది ఆ బెల్లంలో ఎక్కువగా దొరుకుతుంది. అబండెంట్గా ఐరన్ అనేది దొరుకుతుంది. నువ్వుల్లో కూడా మనకు కొంచెం ఐరన్ అనేటటువంటిది దొరుకుతుంది. ఇంకా చూసుకుంటే మనకి ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో లివర్ కానీ కిడ్నీస్ ఏవైతే మనము మీట్ తీసుకుంటూ ఉంటామో వాటిల్లో కూడా ఐరన్ అనేది దొరుకుతూ ఉంటుంది. మాంసం అవయవాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో. అండ్ ఇంకా ఇట్లా మనం లీన్ మీట్ ఏదైతే ఉంటుందో పౌల్ట్రీ కానీ మటన్ కానీ, సో ఈ లీన్ మీట్లోను ఇంకా ఎగ్స్లోను ఇట్లా చూసుకుంటే మనకి పల్సెస్ పప్పు దినుసుల్లో కూడా మనకి ఐరన్ అనేటటువంటిది దొరుకుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం తీసుకునేటటువంటి డైట్స్లో ముఖ్యంగా ఐరన్ డెఫిషియన్సీ ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ థింగ్ వచ్చేసి సో మీట్ అనేటటువంటిది కొంచెం డెఫినెట్గా మనకి సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇంకా ఆ విధంగా చూసుకుంటే మనకి చాలా వాల్యుబుల్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనం తీసుకునేటటువంటి ఫుడ్ ద్వారా ఐరన్తో ఉండేటటువంటి వాల్యుబుల్ ఫుడ్ని తీసుకోవటం వల్ల మనం ఈ ఐరన్ డెఫిషియన్సీ నుంచి ఎస్కేప్ అవుతూ ఉండొచ్చు. సో హోప్ ఈ ఐరన్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ఐరన్ యొక్క లాభాలు మీకు అందరికీ సపోర్ట్ అయ్యే ఉంటున్నాయి అనేసి అనుకుంటా ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Health and Beauty.